ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నారు. దీంతో తాజాగా ఆ బ్రేక్ఫాస్ట్ పథకంలో ఏమేం వెరైటీలు వంటకాలు చేయనున్నారనేది ఆ మెనూ వచ్చేసింది. బోండా, దోశ, పూరి, బెల్లటి ఇడ్లీ, ఉప్మా ఇలా రోజుకో వెరైటీ వంటకాన్ని విద్యార్థులకు రుచి చూపించనున్నారు. జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించనుండగా ఏటా 120 కోట్ల వ్యయం చేయనున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 12వ తేదీ నుంచి ఈ పథకం మొదలు కానుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వయస్సుకు తగిన పోషకాలు అందేలా ఈ బ్రేక్ఫాస్ట్ లో స్కీమ్ ను మెనూ అధికారులు రెడీ చేశారు. మధ్యాహ్న భోజనం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కలిపి ప్రతి సంవత్సరం 180 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ బ్రేక్ఫాస్ట్ పథకం కింద రాష్ట్రంలోని 1.92 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇక రోజుకో వెరైటీ చొప్పున వారానికి సరిపడా మెనూను రెడీ చేశారు. ఒక రోజు దోశ, ఒక రోజు పూరి, మిల్లెట్ ఇడ్లీ, బోండా, ఉప్మా ఇలా రకరకాల వంటకాలు ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లో అందించనున్నారు. వీటికి చట్నీ, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా వంటివి కూడా అందించి విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన టిఫిన్ ఏర్పాటు చేయనున్నారు. కీలకమైన ఇంటర్మీడియట్ వయసులో ఉండే విద్యార్థులకు నాణ్యతతో కూడిన బలవర్ధక ఆహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇంటర్ విద్యార్థులకు ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇంటర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజనం అందించే దశలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ఇక ఇంటర్ చదివే విద్యార్థుల వయసు దాదాపు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుంది. కౌమార దశలో ఉన్న విద్యార్థులకు శారీరకంగా, మానసికంగా ఎదిగే దశ కావడంతో వారికి ఆ వయస్సులో పోషకాలతో కూడిన ఆహారం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సుల ప్రకారం కౌమార దశలో ఉన్న వారికి రోజుకు 1029 కిలో క్యాలరీలు, 30 నుంచి 32 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ సిఫార్సులకు అనుగుణంగానే తెలంగాణ సర్కార్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగినంత పోషకాలు అందించేలా ఈ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజన పథకానికి రూపకల్పన చేసింది. ఇక జూన్ 12వ తేదీన ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే తొలి రోజు 41,250 మంది విద్యార్థులు ఈ స్కీమ్లో భాగస్వాములు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట 64 కాలేజీల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రోజుకు 1.92 లక్షల మందికి భోజనం అందించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ కు 80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 100 కోట్లను ప్రతి సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.